ఏర్పాటు చేస్తాం. అట్లాగే ఆట పాటలకు సంబంధించి కూడా పిల్లలకు ఎక్కడైతే ఆట వస్తువులు లేవో ఆట వస్తువులు కొనేయడానికి కూడా మొత్తం స్కూల్స్ కలిపి అది 50 లక్షల ₹1,00,00,000 మీకు ఇమ్మీడియట్ శాంక్షన్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. ఆ ప్రిన్సిపాల్స్ తోటి స్పెషల్ ఆఫీసర్ తోటి మాట్లాడి వాళ్ళకు ఏమో వాలీబాల్ చెస్ టెన్నికాయ మనీ. Time is gold, don't waste the time. Time is gold, don't waste the time. Time is not gold. Time is ఏమన్నా సమయం పోతే మళ్ళీ రాదు. గోల్డ్ పోతే కొనుక్కోవచ్చు, సంపాదించుకోవచ్చు, జీవితం పోతే రాదు కదా. అవునా? సో అందుకనే ప్రగతికి మెట్లు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. ఒక వెలుగుతున్న దీపమే మరొక దీపానికి వెలుగునిస్తుంది. అయితే దానికి ఒక వ్యక్తిని అపాయింట్ చేయండి. ఏ స్థాయిలో తాగుని ఉండాలో 100% మిషన్ పెరిగిన నీళ్లు తాగడానికి అవే తాగే పరిస్థితి రావాలి. మీరు కావాల్సిన ఇంప్లిమెంట్ డిపెండ్ ఇమీడియట్గా దానికి మానిటర్ చేసి పెట్టండి. ఏ ఒక్క రోజు తప్పు వచ్చినా సంబంధిత అధికారులు కూడా ఎవరి దగ్గర ఫిల్టర్ చేస్తూ ఉంటారో ఎదురు కాడ వాళ్ళు కూడా బాధ్యత చేయాల్సిందే. ఎవరైతే అధికారులైనా కాంట్రాక్టర్స్ అయినా ఎవరైనా సరే మనం బాధ్యత చేయాల్సిందే. రేపటి నుంచి అటువంటి రావద్దు. ఎంత క్వాంటిటీ కల్పన తప్పుతుందో చూడవు సరే కంపల్సరీ చేయాలి. రెండవది అదనంగా దీనికి తోడు అదనంగా ఈ యొక్క ఎన్నైతే కస్తూర్బా స్కూల్స్ ఉన్నాయో గురుకుల స్కూల్స్ ఉన్నాయో వాటన్నింటికి కూడా ఈ యొక్క ఆర్ఓ ప్లాంట్ రివర్స్ సమస్య మాట్లాడుతూ ఏ పక్షులు కానీ క్రిమికీటలు కానీ జంతువులు కానీ వాటికి మాటలు రావు, అరుపులు రావచ్చు, కోవిలో కూర్చుంది. కానీ మాటలు మాట్లాడేది మెదడు ఉన్నది, ఆలోచన కేవలం మనిషి మాత్రమే. అంటే మనం అదృష్టవంతులమా కాదా? గోల్ ఏంటి? మనిషి జన్మకు గోల్ ఏంటి? పోలీస్ కావడం దేనికి? క్లాస్ రూమ్లలో కొటేషన్ రాసిండ్రా అన్ని స్కూళ్ళలో. ఏ స్కూల్లో రాయలేదో చేయండి ఒకసారి. గోడల పైన కొటేషన్ రాయని స్కూల్ ఉంటే ఒకసారి చేయొద్దండి. My name is P. Pravalika. I am studying in 10th class. My school name is KGBV Pedakottapalli. అమెరికాకి వెళ్ళినప్పుడు పాలు ఉప్మరం వస్తుండే, అవి తినేది. లంచ్ లేకపోతే ఆ పల్లి ఎందుకు గొప్పవాళ్ళు కావాలంటే 10 మందికి సహాయం చేయడానికి ఏ స్థాయి కావాలో ఆ స్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అంటే దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకోవాలి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కోరుకోవాలా, డాక్టర్ కావాలని కోరుకోవాలా, ఐఏఎస్ ఆఫీసర్ కోరుకోవాలా, ఎస్పీ కావాలని కోరుకోవాలా. ఇట్లా రకరకాలు ఉంటాయి. ఏదైనా కూడా లక్ష్యం ఏంటంటే షేరింగ్, 10 మందికి సహాయపడడం. ఒకటి దీనిలో మీరు నేర్చుకోవాల్సింది చదువు. చదువు అంటే అర్థమైంది? ప్రేమించాలి, విజయం సాధించడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి. ఒకటి నాకు తెలిసినవి నేను 2 చెప్తా. చెప్పాలా? ఈ సృష్టి అంటే ఏంటి? సృష్టి అంటే ప్రపంచం. అవునా? భూమి ఆకాశంతో సృష్టి అంటారు. రకరకాల గోళాలు ఉన్నాయి, ప్లానెట్స్. భూగోళం అవునా? కరెక్టేనా? నేను కూడా ఎప్పుడు మర్చిపోయిన చిన్నప్పుడు. సో ఈ భూమి పైన ఎన్ని జీవరాశులు ఉన్నాయి, ప్రాణం ఉన్న జీవులు ఎన్ని ఉన్నాయి ఈ భూగోళంలో?
లెక్కలేనన్ని అంటే కోట్ల కొద్ది ప్రాణులు ఉన్నాయి, రకరకాల ప్రాణులు. అంటే అందులో కీటకాలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇట్లా రకరకాల పశువులు కావచ్చు, పశుపక్షులు చాలా ఉన్నాయి. సో ఇన్నిట్లో మనుషులు కూడా ఒకటి కదా, వాటికి ప్రాణం మనకు ప్రాణం ఉంది, వాటికి లేనిదేంది మనకు ఉన్నదేంది, ఆ అన్ని